హాయ్ డ్యూట్స్, ఈసారి ఫ్యామిలీ ట్రిప్తో రాజస్థాన్ వెళ్తున్నాం. టోటల్ 8 days ట్రిప్. అర్లీ మార్నింగ్ 8కి ఫ్లైట్ ఉంది. సో మేము 4 అలా స్టార్ట్ అయ్యాం ఎయిర్పోర్ట్కి. సిన్స్ 2 hours పడుతుంది కాబట్టి. టోటల్ 8 days ట్రిప్. రాజస్థాన్లోని జైపూర్కి ఫ్లైట్ ఉంది. జైపూర్లో 2 days, జోధ్పూర్లో 1 day, జైసల్మేర్లో 2 days, ఉదయ్పూర్లో 2 days అండ్ ఉదయ్పూర్ టు బెంగళూరు అగైన్ ఫ్లైట్. మనం ఆల్మోస్ట్ కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టర్మినల్ 2కి వచ్చేసాం. ఇది లేటెస్ట్గా అంటే 2 years ముందు ఓపెన్ అయింది. ఫుల్ ఆఫ్ విత్ ఫైబర్ అండ్ బ్యాంబూతో కట్టినారు ఎల్ఎన్టీ వాళ్ళు. ఆసమ్ ఎయిర్పోర్ట్ ఇది. ఆల్మోస్ట్ ఎయిర్ ఇండియా ఇది మేము బుక్ చేసుకుంది. ఓకే ఫ్లైట్ ఇది, అంత మంచిగా లేదు. జస్ట్ ఫస్ట్ టైం రాజస్థాన్ వెళ్తున్నాం విత్ ఫ్యామిలీ. లెట్స్ ఎక్స్ప్లోర్ ఇన్ రాజస్థాన్. మన వీడియోస్ డైలీ అప్డేట్, ఒక్కొక్క వీడియో పెడతాను ఒక్కొక్క డేది. మీరు తప్పకుండా చూడాలి. ఆల్మోస్ట్ ఫ్లైట్ స్టార్ట్ అయింది. ఇన్ ద ఎయిర్ విఆర్. ఆల్మోస్ట్ 2.5 hour జర్నీ ఇది. 10:30 అలా రీచ్ అవుతాం. ఆల్మోస్ట్ టైం ఇప్పుడు 10 అవుతా ఉంది. ఆల్మోస్ట్ రీచ్ అవుతున్నాం. రీచ్ అయిపోయాం. ఇది జైపూర్. వెల్కమ్ టు జైపూర్. ఫస్ట్ మేము వచ్చి అజ్మీర్ గేట్ దగ్గరికి వెళ్తున్నాం. ఇది ఓల్డ్ సిటీ. అంతా జైపూర్ని పింక్ సిటీ అంటారు. ఇక్కడున్న ప్రతి షాప్ సేమ్ ఈ కలర్లో ఉంటుంది, పింక్గా. మరి ప్యూర్ పింక్ కాదు, కొంచెం ఆరెంజిష్గా ఉంటుంది. సో దీన్ని వీళ్ళు పింక్ సిటీ అంటారు. ఇది ఓల్డ్ సిటీ. ఇప్పుడు మనం చూసాం ఆ గేట్, అది 4 sides ఉంటుంది. మొత్తం అంతా 4 gates మధ్యలో ఉంటుంది ఓల్డ్ సిటీ అనేది. ఇక్కడే 4 palaces ఉంటాయి. మనం ఫస్ట్ డే టోటల్ 3 places చూస్తాం. ఒకటి వచ్చి హవా మహల్, 2 వచ్చి సిటీ ప్యాలెస్, 3rd వచ్చి జంతర్ మంతర్. ఫస్ట్ డేకి మీరు క్యాబ్ అస్సలు బుక్ చేసుకోవద్దండి. మేము బుక్ చేసుకొని ఎర్రయ్యాం. టోటల్ 30 kilometers డ్రైవ్ చేసినాడు అంతే వాడు, క్యాబ్ వాడు. మిగతా అంతా అస్సాము. అన్నీ పక్కనే ఉంటాయి. మీరు తెలుసుకొని వెళ్ళండి. ఫస్ట్ డేకి మాత్రం అస్సలు క్యాబ్ బుక్ చేసుకోవద్దండి. ఇది హవా మహల్. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మన జైపూర్ అంటే ఫస్ట్ ఇది చూపిస్తూ ఉంటారు మామూలుగా. ఇది హవా మహల్. క్యాబ్ వాడు పర్ డేకి 2,500 ఛార్జ్ చేస్తాడు. అస్సలు మోసపోకండి. ఫస్ట్ డే అస్సలు క్యాబ్ బుక్ చేసుకోవద్దండి. ఇక్కడ లోకల్ ఎలక్ట్రిక్ ఆటోస్ ఉంటాయి, జస్ట్ 10 rupees అంతే, దాంట్లో వెళ్ళండి. నెక్స్ట్ వచ్చి మనం సిటీ ప్యాలెస్. ఇది జైపూర్ సిటీ ప్యాలెస్. రాజస్థాన్ జైపూర్ ఇస్ ఫేమస్ ఫర్ ప్యాలెస్ అండ్ ఫోర్ట్స్, ఎస్పెషలీ జైపూర్. ఈ జైపూర్ అనే పేరు ఎలా వచ్చిందంటే ఇక్కడ పాలించిన రాజు పేరు జైసింగ్. సో అందువల్ల ఈ పేరు వచ్చింది. జైసింగ్ నుండి జై తీసుకొని జైపూర్గా ఉంది. ఇది వాళ్ళు యూజ్ చేసిన ఓల్డ్. అసలు ఇందులో శీష్ మహల్ అంటే గ్లాస్ ప్యాలెస్ చూద్దాం.
చూస్తున్నది ఈ రాజు వీళ్ళు పాలించిన రాజుల ఫొటోస్ ఆల్బమ్స్. జస్ట్ ఫోటోషూట్. నెక్స్ట్ మనం హవా మహల్కి వచ్చాం. బయట నుండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది, లోపల ఏమంత లేదు. జస్ట్ ఇది రాణి ప్యాలెస్ ఉంటుంది. ఇక్కడ చాలా వేడి కాబట్టి అంత మార్బుల్తో కట్టించుకున్నారు. సో దట్ లోపల అంతా చాలా కూల్గా ఉంది. ఏసీ ఏం లేదు కానీ చాలా కూల్గా ఉంది లోపల ఇన్సైడ్ బికాస్ ఆఫ్ మార్బుల్ అండ్ ద వే దే హ్యావ్ కన్స్ట్రక్టెడ్. హవా అంటే ఎయిర్. హవా మహల్, దీని పేరే హవా మహల్ ఎందుకు వచ్చిందంటే ది డిజైన్ అన్నీ గాలి బాగా వచ్చేట్టుగా కట్టినారు. ఇది లోపల అంతా చాలా కూల్గా ఉంది. బయట ఎంత వేడి ఉందో బయట లోపల అంతా చాలా కూల్గా ఉంది. ఇది రాణి మహల్ వాళ్ళకి సంబంధించిన ఫౌంటైన్ అండ్ ఇవన్నీ రూమ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి. రూమ్స్ అంతా ముందు రాజులకి ఒక్కొక్కరికి 10-12 వైఫ్స్ అంట. సో ఒక్కొక్క వైఫ్కి ఒక్కొక్క రూమ్ లాగా కట్టించారు చూడండి. ఇదే హవా మహల్. హోల్స్ చూడండి, ఎయిర్ వచ్చడానికి చాలా బాగా కట్టినారు. ఇది ఇక్కడ విండోస్కి మిర్రర్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా కలరింగ్ ఉన్నాయి. రెడ్, గ్రీన్ అలా గ్లాస్తో చేశారు. ఇక్కడ తోడుబొమ్మలాట చాలా ఫేమస్. చూద్దాం ఇప్పుడు. నెక్స్ట్ జంతర్ మంతర్. ఇది ఒక సైంటిఫిక్ మ్యూజియం లాగా. ఐ మీన్ పాతకాలంలో ఎలా టైం చూసేవాళ్ళు, సండేల్ అలా కట్టినారు. ఇది ఇప్పుడు మనం చూస్తున్నది ఇది సమ్ ప్రొక్లైనర్. ఇది ప్రొక్లైనర్. ఇది చూడండి, ఈ కర్వ్ షేప్, హాఫ్ రౌండ్ షేప్ ప్రొక్లైనర్. అది కంపాస్, సమ్ డిఫరెంట్ సన్ షేడ్స్తో షాడో విధంగా ఇది తయారు చేశారు. అని సైంటిఫిక్గా పాతకాలంలో టెక్నాలజీ ఏం లేదు కాబట్టి వీటిని యూజ్ చేసి వాళ్ళు టైం అండ్ గ్రహాలు, సోలార్ ఎక్లిప్స్, లూనార్ ఎక్లిప్స్ ఎప్పుడు వస్తుంది అన్నీ ఇక్కడున్న ఇన్స్ట్రుమెంట్స్ని బట్టి వాళ్ళు చెప్పేవాళ్ళు అంట. సో ఈరోజు మనం మొత్తం 4 ప్లేసెస్ చూసాం. ఒకటి వచ్చి హవా మహల్, సెకండ్ సిటీ ప్యాలెస్, థర్డ్ జంతర్ మంతర్ అండ్ దెన్ ఫోర్త్ వచ్చి అజ్మీర్ గేట్. ఇదే ఓల్డ్ సిటీ. ఇక్కడ షాపింగ్ అంతా ఉంటుంది. జైపూర్లోనే చేయండి ఫస్ట్ షాపింగ్, ఎక్కడ చేయొద్దండి, ఇక్కడ ఎక్కువ ఐటమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ సెకండ్ డే వచ్చి జైపూర్. టోటల్ 2 days పడుతుంది. ఫస్ట్ డే ఇవన్నీ మనకు చూడడానికి టైం సరిపోయింది. ఈవినింగ్ నైట్ షాపింగ్. నెక్స్ట్ డే వచ్చి జైపూర్ సిటీ అవుట్ సైడ్ ఉంటుంది. అంబర్ ఫోర్ట్, నెహర్గఢ్ ఫోర్ట్, జల్ ఫోర్ట్ అన్ని, జల్ ప్యాలెస్ అన్ని చూద్దాం నెక్స్ట్ డే. స్టే ట్యూన్ ఫర్ డే 2 టుమారో. రేపు అప్లోడ్ చేస్తాను. ఇది ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. చూడండి, చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. రాజస్థాన్ 1 time విజిట్. ఇది ఒకసారి వస్తే మళ్ళీ నెక్స్ట్ టైం రావాలనిపించదు. ఇది ఇక్కడ జంతర్ మంతర్లో ఉన్న ఎక్విప్మెంట్స్ అన్నీ మీరు చూడొచ్చు. ఇది వచ్చి వన్ ఆఫ్ ద సైంటిఫిక్ ఎక్విప్మెంట్ బేస్డ్ ఆన్ సన్ రేస్. ఇట్ విల్ షో విచ్ డేట్ వీఆర్, విచ్ టైమ్ వీఆర్ అంతా ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఫుడ్
దహీ కచోరీ ఫేమస్. మేము అది ట్రై చేసాం, చాలా బాగుంది. టిఫిన్గా ఇక్కడ తింటాం, మనం స్నాక్స్గా తింటాం, ఇక్కడ వీళ్ళు టిఫిన్గా తింటారు. అండ్ లస్సీ చాలా ఫేమస్ ఇక్కడ, ఎక్కువ కచోరీలో ఎక్కువ ఇక్కడ. దట్స్ ఇట్. స్టే ట్యూన్ ఫర్